కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ మనం ఏమని చెప్తాం? డేటాబేస్ అంటాం. మీరు డేటాబేస్ క్రియేట్ చేయాలనుకోండి, ఈ డేటాబేస్లో మల్టిపుల్ టేబుల్స్ కానీ, వ్యూస్ కానీ, ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఉండొచ్చు. మీరు డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఏమని చెప్పాలి? క్రియేట్ డేటాబేస్ నేమ్ చెప్తాం. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఏమిటి? సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ డేటాబేస్, వాట్ ఇస్ ద సింటాక్స్ ఇన్ పైథాన్? క్రియేట్. ఏం క్రియేట్ చేస్తున్నాం? హియర్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ డేటాబేస్. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్? హియర్ వి స్పెసిఫై ద డేటాబేస్ నేమ్. ఎగ్జాంపుల్ చూడండి. ఎక్కడ స్క్రీన్ డిస్ప్లే అవ్వట్లేదు. ఒకసారి షేర్ చేస్తాను. ఒకసారి ఓకే. ఇప్పుడు చూ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే రూల్ ఏంటి? క్రియేట్ డేటాబేస్ టెస్ట్ డిబి అన్నాం అనుకోండి. ఓకే. ఇక్కడ సర్వర్ ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ నేను క్రియేట్ చేయట్లేదు. అలాగే డేటాబేస్లు ఏమున్నాయో కావాలి అనుకోండి, కమాండ్ ఏంటి? షో డేటాబేసెస్. ఓకే. నెక్స్ట్ డేటాబేస్ డ్రాప్ చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఏ డేటాబేస్, ఆటోమేటిక్గా ఏం పోతాయి? డేటాబేస్లో ఉన్న టేబుల్స్ పోతాయి, వ్యూస్ పోతాయి, ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ వాంట్ టు క్రియేట్ ఏ డేటాబేస్, కమాండ్ ఏంటి? క్రియేట్ డిబి. ఇఫ్ వాంట్ టు డిలీట్ ఏ డేటాబేస్, డ్రాప్ డిబి. డేటాబేసెస్ చూడాలి అంటే కమాండ్ ఏంటి? షో డేటాబేసెస్. నెక్స్ట్ నౌ కమింగ్ టు ద టేబుల్. ఇప్పుడు మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు సింటాక్స్ ఏంటి? మనం ఆల్రెడీ చూసాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఏం చెప్పాలి? టేబుల్ నేమ్ ఏం చెప్తాం? కాలం నేమ్, డేటా టైప్, కన్స్ట్రెంట్ ఇలా చెప్పాలి. మీకు 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. రో లెవెల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, టేబుల్ రో లెవెల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, కాలం లెవెల్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ కన్స్ట్రెంట్స్ దేనికి పర్పస్? డేటాబేస్ని కన్సిస్టెంట్ స్టేట్లో ఉంచడానికి యూస్ కన్స్ట్రెంట్స్. ఫస్ట్ చూడండి, ప్రైమరీకి ఫస్ట్ ఏంటంటే కన్స్ట్రెంట్స్లో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఎస్క్యూఎల్ కన్స్ట్రెంట్స్ ఏముంటాయి? ఇగో నాట్ నల్ ఒకటి, యునీక్ ఒకటి, ప్రైమరీకి ఒకటి, ఫారిన్కి ఒకటి, చెక్, డిఫాల్ట్, క్రియేట్ ఇండెక్స్. ఇది డేటాబేస్ ఫాస్ట్గా రిట్రీవ్ చేయడానికి మాత్రమే ఈ ఇండెక్స్ అనేది వాడతాం. ఇది కన్స్ట్రైంట్ కాదు. ఓకే, ఇవి కన్స్ట్రైంట్స్. ఇవి నాట్ నల్ కన్స్ట్రైంట్, యునీక్ కన్స్ట్రైంట్, ప్రైమరీకి కన్స్ట్రైంట్, ఫారిన్కి కన్స్ట్రైంట్, చెక్ కన్స్ట్రైంట్, డిఫాల్ట్ కన్స్ట్రైంట్. ఫస్ట్ నాట్ నల్ చూడండి. నాట్ నల్ ఎలా చూడాలి? ఇప్పుడు ఇక్కడ క్రియేట్ టేబుల్, పర్సన్స్, ఐడి, ఇదే డేటా టైప్ చెప్పాం, ఇంట్ నాట్ నల్ అన్నాం. అంటే ఎంటీ తీసుకో, ఏం తీసుకుంటుంది? డూప్లికేట్ తీసుకుంటుంది. అలాగే లాస్ట్ నేమ్ వేర్కార్ ఆఫ్ 255 ఏమని చెప్పాం? నాట్ నల్. అలాగే ఫస్ట్ నేమ్ ఏం చెప్పాం? వేర్కార్ ఆఫ్ 255 నాట్ నల్. ఇంట్ 0, ఏజ్ 0 తీసుకుంటుంది ఇక్కడ, బికాస్ వీ డిడ్ంట్ మెన్షన్ ఎనీ కన్స్ట్రైంట్. ఐడికి మటుకు ఏమని చెప్పారు? నాట్ నల్ చెప్పారు. ఏం చెప్పారు ఇక్కడ? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ అదేంటా కంపైలర్? ఆన్లైన్ 1 కంపైలర్ కదా. వన్ కంపైలర్ అయినా మనం వాడుతుంటా. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ నల్ అని చెప్తాం. ఏం చెప్పాను ఇక్కడ? నేము డిపార్ట్మెంట్ కాకుండా నాట్ నల్ చెప్పండి, తప్పే కాదు. ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇక్కడ. ఇక్కడ మనకి డేటా ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ టేబుల్ క్రియేట్ చేశారు. వాట్ ది నేమ్ ఆఫ్ ద టేబుల్? ఎంప్లాయీ. ఇందులో ఏమున్నాయి? ఎంప్లాయీ ఐడి, నేము, డిపార్ట్మెంట్. ఎంప్లాయీ ఐడి ఏం చెప్పాం? నాట్ నల్, అంటే 0 తీసుకుంది. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇందులో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ, ఐడి 1, నేమ్ ఏదో రాజ్, తర్వాత ఈ డిపార్ట్మెంట్ సేల్స్ అనుకోండి. సో ఇదొక ఎంట్రీ. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ
వాల్యూస్ అని చెప్పాలి. వాల్యూస్ ఏం చెప్పాము? టు గణేష్. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ చెప్పాను? ఇక్కడ ఎన్ని టబుల్స్ ఉన్నాయి? ఎన్ని టపుల్స్ ఉన్నాయి? 3. 3 ఎందుకుంటే 2ఏగా ఎంటర్ చేస్తా. 3 కాలమ్స్. ఓకే. అండ్ టపుల్స్ ఈచ్ రోస్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 2 రోస్. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని అనుకోండి, ఏమొచ్చింది మనకి? ఇవి వచ్చినాయా లేదా? ఎన్ని రోస్ వచ్చినాయి మనకి? Two. సాయి 2. ఇప్పుడు చూడు సాయి ఇన్సర్ట్. నేను ఇక్కడ ఇది ఏం చెప్పాను? ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి దేనికని చెప్పాం? ఇంటీజర్. ఏమని చెప్పాం? నాట్ నల్. అంటే అంటే ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ 0 సురేష్ లేదా మార్కెటింగ్ అన్నాను అనుకోండి, ఇది వస్తుందా? ఈ రికార్డు తీసుకోదు. ఏం చేత? 0. 0 తీసేసుకుంటుంది. నాట్ నల్. యాక్చువల్గా నాట్ నల్ తీసుకోకూడదు. T small వలన అది కూడా SQL కేస్ సెన్సిటివ్ సార్. కాదు. 0 నాట్ నల్ తీసేసుకుంటుంది. ఇది యాక్చువల్గా నల్ తీసుకోకూడదు. జీరో వాల్యూ అనుకుంటున్నా. ఎంపీ నల్ వాల్యూ తీసుకోకూడదు. ఓకే. ఏది? ఇగో మనకి ఇక్కడ వస్తుంది ఎలాగా. ఇక్కడ ఐడి నాట్ నల్ తీసుకోకూడదు. ఇది ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఖాళీ వాల్యూ చెప్తారు. వాల్యూ దట్ కరెస్పాండ్స్ టు ద నంబర్. అది యాక్చువల్గా నల్ వాల్యూస్ తీసుకోకూడదు. కంపల్సరీ యూ షుడ్ అసైన్ వాల్యూ టు ఇట్. అదేదది బై డిఫాల్ట్ నల్. ఎప్పుడైతే నాట్ నల్ అన్నామో ఎంటీ వాల్యూ తీసుకోదు. ఇదేది కాలం లెవెల్. అలా కాకుండా ఇది నాట్ నల్ కాకుండా నేను ఏం చెప్తాను? యునిక్ అని చెప్పాను అనుకోండి. ఏంటి? యునిక్ అని చెప్పాను అనుకోండి. ఎన్ని టబుల్స్ ఉన్నాయి ఇక్కడ? 2 టబుల్స్ వచ్చినాయా లేదా? ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు ఎంటర్ వాల్యూస్, నేను మళ్ళీ 1 ఇచ్చాను అనుకోండి. ఇది తీసుకుంటుందా? ఆల్రెడీ ఎంప్లాయీ ఇక్కడ ఎంప్లాయీకి ఏం చెప్పాం? ఎంప్లాయీకి ఏం చెప్పాం? యూనిక్. అంటే అంటే ఈ ఎంప్లాయీ ఐడి కంపల్సరీ అలా ఉండాలి మనకి. మీకు డూప్లికేట్ తీసుకోదు. ఇప్పుడు నేను ఈ రికార్డ్ తీసేస్తాను. ఏది? అప్పుడు యాక్సెప్ట్ అవుద్ది. ఏం చేయాలి చెప్పండి? ఎంప్లాయీ నెంబర్స్ ఎలా ఉన్నాయి? నో డూప్లికేట్స్. ఎస్, యూనిక్ ఉండాలి. అర్థమైందా? ఇది దేనికి? ఇది యూనిక్. ఏమంటే ప్రైమరీకి అన్నాం అనుకోండి. ఏంటి ప్రైమరీకి అంటే కనుక యునిక్ అండ్ నాట్ నల్ అంటాం. ఏమని చెప్తాం? ప్రైమరీకి అయితే కనుక అది యునిక్ అండ్ నాట్ నల్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి తీసుకుందాం అనుకోండి. వాల్యూస్ 3 కాకుండా 0 వాల్యూస్ తీసుకుంటాం.
జీరో వ్యాలిడ్ కింద తీసేసుకుంటుంది ఇది. ఓకే, యాక్చువల్గా యూనిక్ అండ్ నాట్ నల్ని ఇప్పుడు మళ్ళీ 2 ఇచ్చాను అనుకోండి, యాక్సెప్ట్ అవుతుంది. ఏది నాట్ నల్ అండ్ యూనిక్ ని ప్రైమరీగా అంటారు. ఏది ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ 2 ఉంది కాబట్టి 2 యాక్సెప్ట్ చేయలేదు. ఇఫ్ ఎంటర్ 3 ఇట్ యాక్సెప్ట్స్ ఇట్. ఇది దేనికి ఇది అర్థమైందా? సార్ మూడు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. యూనిక్ అన్నప్పుడు డూప్లికేట్స్ యాక్సెప్ట్ అవుతుంది. నాట్ నల్ అన్నప్పుడు ఎంటీ తీసుకోవద్దు. ప్రైమరీకి అన్నప్పుడు ఏం తీసుకుంటుంది? ఇట్ యాక్సెప్ట్స్ బోత్ యూనిక్ అండ్ ప్రైమరీకి ఏమని చెప్తాం? యూనిక్ అండ్ నాట్ నల్. యూనిక్ అండ్ నాట్ నల్ ఏమని చెప్తాం? ప్రైమరీకి అంటాం. నెక్స్ట్ ఫారెన్ కి చూడండి. ఏకి ఏంటిది? ఫారెన్ కి. ఇక్కడ నేను ఇందులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటిది టేబుల్? క్రియేట్ టేబుల్. ఏమని చెప్పాను? ఆర్డర్స్. ఆర్డర్స్ ఏమున్నాయి? ఆర్డర్ ఐడి, ఆర్డర్ నేమ్, పర్సన్ ఐడి అని ఉన్నాయి. ఏమున్నాయి? ఆర్డర్ ఐడి, ఆర్డర్ నేమ్, పర్సన్ ఐడి. ఆర్డర్ ఐడిని ఏమని చెప్పాం? ప్రైమరీకి. ఆర్డర్ నెంబర్ ఏమిటిది? నాట్ నల్. పర్సన్ ఐడి ఇంట్. ఇప్పుడు నేను ఫారెన్ కి చెప్పాను కన్స్ట్రైంట్ అని చెప్పుకోవచ్చు. ఏమని చెప్పొచ్చు? కన్స్ట్రైంట్. నేమ్ కూడా చెప్పి ఈ కన్స్ట్రైంట్ ను మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎలా చెప్పొచ్చు? కన్స్ట్రైంట్ ఫాలోడ్ బై ఇదేంటిది? కన్స్ట్రైంట్ కి ఒక నేమ్ స్పెసిఫై చేయొచ్చు. ఏం స్పెసిఫై చేయొచ్చు? నేమ్ స్పెసిఫై చేయొచ్చు. నేమ్ స్పెసిఫై చేసిన తర్వాత ఏమని చెప్పాం? ఫారెన్ కి ఏంటిది? టేబుల్ ఫారెన్ కి ఇందులో ఏముంది మనకి? ఇది పర్సన్ ఐడి. వేరే టేబుల్లో ప్రైమరీకి అవ్వాలి. వేరే టేబుల్ ఇది ఇందులో ఆర్డర్ ఐడి ప్రైమరీకి, ఇందులో ప్రైమరీకి కాదు. ఇందులో ఏది కాదు? ప్రైమరీకి కాదు. బట్ ఇట్ ఇస్ ఎ ప్రైమరీకి ఇన్ అదర్ టేబుల్. ఏ టేబుల్ అది? ఏ టేబుల్? పర్సన్స్ టేబుల్లో పర్సన్ ఐడిని రెఫర్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు దిస్ టేబుల్ ఇది ఏకి అవుతుంది మనకి? ఫారెన్ కి. ఫారెన్ కి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మటుకు ఏది పర్సన్స్ టేబుల్లో పర్సన్ ఐడి ఉంది చూసారా, అది మటుకు ఏకి అవుతుంది? ఫారెన్ ప్రైమరీ. ప్రైమరీకి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ టేబుల్లో ప్రైమరీకి కాదు, బట్ ఇట్ ఇస్ ఎ ప్రైమరీ ఇన్ అదర్ టేబుల్ అయితే ఆ కీని మనం ఏమని చెప్తాం? ఫారెన్ కి అని చెప్తాం. ఏమని చెప్తాం? ఫారెన్ కి. ఇప్పుడు నేను ఫారెన్ కి తీసేయాలనుకున్నాను అనుకోండి, కన్స్ట్రైంట్ నేను ఏం చెప్పాను? పేరు ఏదైనా పెట్టుకోండి. అంటే ఇక్కడ వీడికి అభివృద్ధం ఏంటంటే ఎఫ్కే అంటే ఫారెన్ కి అని. ఏ టేబుల్లో? పర్సన్. పర్సన్ టేబుల్లో. ఇప్పుడు నేను ఈ కన్స్ట్రైంట్ మాత్రమే తీసేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఏమని చెప్తాం? ఆల్టర్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? ఆర్డర్స్. ఆర్డర్స్. ఏం తీసేయాలి? ఈ కన్స్ట్రైంట్ తీసేయాలి. ఏది తీసేయాలి ఇక్కడ? కన్స్ట్రైంట్. ఏమిటా కన్స్ట్రైంట్? ప్రైమరీకి అదే ఎఫ్కే అండర్ స్కోర్ పర్సన్ అన్నది ఏం చెప్పాను ఇక్కడ? డ్రాప్ ఫారెన్ కి. ఏమని చెప్పాను? ఎఫ్కే పర్సన్ అంటే ఈ ఇగో కన్స్ట్రైంట్ మాత్రమే డ్రాప్ అవుద్ది. ఏముంటది? కాలం ఉంటది. ఏముంటది ఇక్కడ? కాలం ఉంటది. అర్థమైందా? ఏంటి తేడా చెప్పండి ఇక్కడ? ఈ ఇప్పుడు పర్సన్ ఐడి అనేది ఉంటది, బట్ మనం దేని కింద చెప్పట్లేదు. అది దేని కింద చెప్పటం లేదు? ఫారెన్ కి కింద చెప్పట్లేదు. ఫాలో అవుతున్నారా? అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ఈ చెక్ చూడండి. ఈ చెక్ ఒకటి చాలా వాల్యుబుల్ మనకి. ఎలా? ఇప్పుడు నాకు టేబుల్ డిఫైన్ చేశాను. ఏంటి? క్రియేట్ టేబుల్. నేమ్ ఆఫ్ ద టేబుల్ ఏంటి? పర్సన్. పర్సన్స్. ఐడిని దేనికి చెప్పాం? ప్రైమరీకి. లాస్ట్ నేమ్ నాట్ నల్. ఇంకోటి ఏముంది? ఫస్ట్ నేమ్ వేర్కార్. ఇంకోటి ఏం చెప్పాడు? ఏజ్ చెక్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఏమని చెప్పాం? నేను టేబుల్ ఒకటి తీసుకుంటాను. ఇక్కడ టేబుల్ ఏం తీసుకున్నాను నేను? టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ పర్సన్స్. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్స్. ఒక్క నిమిషం.
ఏం చెప్పాం? ఇన్సర్ట్ ఇంటూ పర్సన్స్ వాల్యూస్ ఏం చెప్పాలి? ఐడి, లాస్ట్ నేమ్ లేదా రాస్, సోమం ఏదో పెట్టాలి లాస్ట్ నేమ్. తర్వాత ఏజ్ కంపల్సరీ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ 18 ఉండాలి. ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటి? పర్సన్స్. ఇప్పుడు ఈ రికార్డ్ వ్యాలిడ్ ఎంట్రీనా? వ్యాలిడ్ ఎంట్రీయా కాదా? ఇప్పుడు నేను నేను 12 పెట్టాను అనుకోండి, ఇది వ్యాలిడ్ ఎంట్రీయా? ఇది ఎర్రర్ వచ్చి తీరుతుంది ఇక్కడ ఇక్కడ. ఓకే, లెట్ us check it. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా ఇది? ఓకే, ఇది గుర్తుపెండి. కాలం లెవెల్ కన్స్ట్రైంట్. కన్స్ట్రైంట్ ఏంటది? చెక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పు? ఇక్కడ ఏం చెప్పు? కన్స్ట్రైంట్ ఏమని చెప్పాడు? చెప్పాలి నాకు. రెండు ఉన్నాయి. టేబుల్ పర్సన్స్ ఐడి ప్రైమరీకి ఏమంటే లాస్ట్ నేమ్ నాట్ నల్, ఫస్ట్ నేమ్ దీనికి కన్స్ట్రైంట్ లేదు, ఏజ్ ఇంట్, సిటీ ఇంట్. ఇక్కడ రెండు చెప్పాడు చెక్లో. ఏజ్ కంపల్సరీ ఎంత ఉండాలి? ఏజ్ ఎంత ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉండాలి. సిటీ ఏ ఉండాలి? శాండెన్స్ ఉండాలి. సిటీ ఏ ఉండాలి ఇక్కడ? శాండెన్స్. ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ పర్సన్స్ వాల్యూస్ చెప్పండి. ఐడి 1, లాస్ట్ నేమ్ సోరస్, మెహతా. తర్వాత లాస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, ఏజ్ ఏముంది? 40. తర్వాత సిటీ ఏముంది? సిటీ ఏముండాలి? ఎస్. ఎస్ఏ అండి, స్పెల్లింగ్ చూడండి. ఎస్ఏఎన్డి ఎన్ఈఎస్ ఇంతేనా? ఓకే, ఇప్పుడు ఇది ఓకే. ఏం చేత ఇక్కడ అండ్ ఉందా, ఆర్ ఉందా? అండ్ అన్నప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి? ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా నేను ఏజ్ ఓకే 6 ఏదో పెడదాం. ఏజ్ ఏదో 12 ఇచ్చాను, ఇది హైదరాబాద్ ఇచ్చాను. ఇది యాక్సెప్ట్ అవుతే ఎందుకు అవ్వదు? రెండు కండిషన్స్ ఉన్నాయి. ఆ రెండు కండిషన్లో ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్సే, ఆర్ కాదు. ఓకే, ఇది యాక్సెప్ట్ అవ్వదు. ఓకే, ఇది ఆర్ అంటే కండిషన్ సాటిస్ఫై ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ఓకే. ఏది పర్సనల్ స్టార్ట్ వాల్యూ ఐడి నాట్ ప్రైమరీ. ఎస్, ఒక్క నిమిషం. ఓకే, ఇది రెండు యాక్సెప్ట్ అయిందా లేదా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆరా, అండ, ఇన్న, ఇది ఒకటి. నెక్స్ట్ డిఫాల్ట్ అంటే ఏమవుతుంది? మనం ఏ వాల్యూ చెప్పకపోతే ఇది చూడండి.
యాక్సెప్ట్ అవుతుందో చెక్ చేయాలి. Everything actually has a different sentence. వాల్యూ అవ్వదు తీసుకోవాలి. ఒక్కసారి సెట్ డిఫాల్ట్ శాండిల్స్ సిటీ వేర్ డిఫాల్ట్ శాండిల్స్ ఎంటీ తీసేసుకోండి. సార్ అక్కడ సెట్ డిఫాల్ట్ అని రాయాల్సింది సార్, లేకపోతే డిఫాల్ట్ తీసుకుంటాం. సెట్ డిఫాల్ట్ అక్కడ రాదు. ఎందుకు కిందకు వస్తుంది? వేరేలో రాస్తాము. ఇక్కడ ఇక్కడ ఉమ్, ఇదే ఇక్కడ సెట్ డిఫాల్ట్ అంటే కాలం లేకుండా ఉన్నప్పుడు యాడ్ చేసేటప్పుడు సెట్ డిఫాల్ట్ వాడతాం. వాల్యూ తీసుకోవట్లేదు. ఇక్కడ సపోజ్ నల్ ఇస్తే నల్ తీసేసుకుంటుంది. ఇది వర్ణ సౌరజ్ మెహతా సెట్ తీసేయండి సార్, లేకపోతే ఇప్పుడు అక్కడ ఓకే. ఎస్ ఇక్కడ ఎంటీ ఇస్తే ఎంటీ తీసేసుకుంటుంది. ఓకే, ఉమ్, ఇప్పుడు మరి అట్రిబ్యూట్ ఇవ్వకపోతే తీసుకోవట్లేదు. ఇది ఒకసారి చెక్ చేస్తానండి అది. ఓకే, ఇది కన్స్ట్రైంట్ నుంచి మళ్ళీ రేపు ఒకసారి కంటిన్యూ చేస్తాను.